మైన అంశంలో మమ్మల్ని తీసుకొచ్చావు నాయన. మమ్మల్ని మీ సైన్యములో భాగంగా చేసినందుకు స్తోత్రాలు. మేము ధైర్యంగా యూదా గోత్రపు సింహము వలె, హల్లెలూయా, తండ్రి, మాలో ధైర్యముతో ప్రభువా, మేము యోధుల వలె ప్రభువా మీతో పాటు నడిచే వారంగా ఉండాలి. ప్రతి విశ్వాసి జీవితం ప్రభువా మారాలి. ప్రతి విశ్వాసుని యొక్క తండ్రి ఆలోచన విధానాలు మారాలి. వాళ్ళు చూసుకుంటున్న విధానాలు మారాలి ప్రభువా. మీరు ఎలాగా విశ్వాసం చూస్తూ ఉన్నారో ప్రతి విశ్వాసి కూడా అలాగా చూడడానికి వారి ఆత్మీయ నేత్రాల్ని తెరవండి నాయన. వారి మనోనేత్రాల్ని తెరవండి ప్రభువా. ఈరోజు వాక్య భాగంలో నుంచి పరిశుద్ధాత్మ దేవా మీరు మాతో మాట్లాడమని అడగొచ్చు. మీకు మాత్రమే సకల మహిమ ఘనత కీర్తి చెల్లించుకోమని, ఏ మానవునికి కూడా ప్రభువా నాయన మీ మహిమ ప్రభ చెందకూడదు. హల్లెలూయా రాజా. మీ మహిమలో ప్రభువా మేము పాలు పొందులుగా ఉండలేము. సకల మహిమ నీకే ప్రభువా, సకల ఘనత నీకే యేసయ్యా, సకల కీర్తి నీకే యేసయ్యా. ఆమేన్, హల్లెలూయా. లార్డ్, యు ఇంక్రీస్, వి డిక్రీజ్ ఓ గాడ్. ప్రభువా, మేము శూన్యంలోనే ఉండామనుకుంటున్నాం. అది మా నిర్ణయం ప్రభువా. మీరు మాత్రమే ప్రభ పరిపూర్ణంగా సంపూర్ణంగా మా ఆత్మ ద్వారా, మా ప్రాణము ద్వారా, మా శరీరము ద్వారా, అయా మా జీవితాల ద్వారా మీరు మాత్రం ప్రకటించుకోండి. మీరు సజీవమైన దేవుడు అని ప్రకటించుకోండి ప్రభువా. మా ద్వారా ప్రభా ప్రకటించుకోండి ప్రభా. మా అందరిని విషయాలకు అప్పగించుకుంటూ మా అందరితో మీరు మాట్లాడమని అడగచ్చు. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. దేవుని యొక్క మహా గొప్ప నామములో, యేసు ప్రభు నామంలో మీ అందరికీ స్వాగతం. ఆమెన్. హల్లెలూయా. దేవాతి దేవుడు, సజీవమైన దేవుడు, మాట్లాడే దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన మనతో వాక్యంతో మనతో మాట్లాడతాడు. మెల్లని స్వరంతో మనతో మాట్లాడతాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే ప్రభు ఈ రోజు నీతో మాట్లాడతారు అనే ఒక నిశ్చయత నీకుంటే గనుక తప్పకుండా ప్రభు మాట్లాడతారు. తన దైవజనుడిని వాడుకొని దైవజనుడి యొక్క నోళ్లలో, నోటిలో ఆయన మాటల నుంచి ఆయన నీతో మాట్లాడతాడు అని నువ్వు నమ్మినట్లయితే తప్పకుండా ప్రభు నీతో మాట్లాడతారు. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనము శ్రద్ధగా వినాలి. ఆయన వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన వాక్యంలో నడవడానికి నిర్ణయం తీసుకోవాలి. ఆ వాక్కులో ఉన్న ఉద్దేశము మన జీవితాల్లో చూసేంత వరకు మనము ఆ వాక్యాన్ని వదలకూడదు. దాన్ని గట్టిగా పట్టుకోవాలి. మనం పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడాలి. అటువంటి నిర్ణయము, అటువంటి నిశ్చయత, అటువంటి సమర్పణ కలిగిన వారి జీవితాల్లో దేవుని వాక్యము వాళ్ళ జీవితాల్లో భాగాలుగా మారతాయి. వాళ్ళ జీవితాలు మారతాయి. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళు చూసే విధానాలు యావత్తు కూడా వాక్యానుసారంగా ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. అటువంటి సంఘాలు తయారు చేయబడాలి. విశ్వాసుల జీవితాల్లో క్రీస్తు కనబడే సంఘాలుగా మారాలి. ఒక జీవం కలిగిన సంఘాలుగా ఉండాలి. ఆకలి దప్పులు, నీతి కొరకు ఆకలి దప్పులు ఉన్న సంఘాలుగా మారాలి. దేవుని ఆత్మ స- సంచరిస్తున్న సంఘాలుగా చూడాలి. దేవుని ఆత్మ అల్లాడుచుంటూ, దేవుని ఆత్మ మాట్లాడుచు ప్రతి విశ్వాసి నోటి ద్వారా ప్రవచిస్తూ వారి జీవితాల మీద ఉన్న ఆయన యొక్క ఉద్దేశాలు కనబడుచు అటువంటి జీవం కలిగిన సంఘాలు మారునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆ ఉద్దేశానికి అనుగుణంగానే ఈ యొక్క ప్రయత్నము, ఈ ఉదయకాల సమయాన పవర్ మినిస్ట్రీ ట్రైనింగ్ అన్నది ప్రతి విశ్వాసి పట్ల దేవుని యొక్క ఉద్దేశము ముందుకు వెళ్ళడానికి కావలసిన శిక్షణ, కావలసిన సిద్ధపాటు, దానికోసమే ఈ యొక్క ప్లాట్ఫామ్ ని దేవుడు ప్రారంభించాడు. అయితే ఈ ప్లాట్ఫామ్ లో ఎవరు ఉపయోగపడతారు, లేదా ఎవరికి ఉపయోగకరంగా ఉంటది అని అంటే ప్రతి విశ్వాసికి ఉపయోగమే. ప్రతి విశ్వాసి జీవితానికి ఇది ఉపయోగమే. ఆమేన్. హల్లెలూయా. మీరు
మీరు తర్ఫీదు పొందుకుంటూ, మీరు శిక్షణ పొందుకుంటూ, మీరు ఎదుగుతూ, యేసుప్రభుని వెంబడించే వారిగా మీరుంటూ, కేవలం మీరు మాత్రమే దీవించబడాలి అనేది కాకుండా, మీరు దీవించబడుతూ, మీరు శిష్యునిగా మారుతూ, ఒక శిష్యునిగా అంటే యేసు ప్రభుని వెంబడించే శిష్యునిగా, యేసు ప్రభుని వెంబడించే, లోకాన్ని కాదు, నీ నీ యొక్క స్వతహా జీవితాన్ని కాదు, అపవాదిని కాదు, మరి ఎవరినో కాదు, ఈవెన్ దైవజనుడిని కూడా, ఈవెన్ దైవజనుడు వెనకాల వెళ్ళటం కాదు కానీ ముందు మన యొక్క ప్రాధాన్యత యేసు ప్రభు వెంబట వెళ్ళే జీవితము అంటే వాక్యానికి అనుగుణమైన జీవితము. దేవుడు గొప్ప కాపరిగా, యేసు ప్రభు గొప్ప కాపరిగా నీ ముందుండి ఆయన నడుస్తూ ఉంటుంటే, ఆయన స్వరాన్ని వినుటూ, ఆయన చిత్తాన్ని అర్థం చేసుకుంటూ, ఆయన మార్గం ఏంటో నువ్వు చూస్తూ, అంటే నీ యొక్క ఆత్మీయ నేత్రాల ముందు నీకు కనబడుతూ, అటువంటి అనుబంధము కలిగి, అటువంటి సహవాసము కలిగి, ఆయనతో పాటు నడిచే ఒక ఒక సమూహాన్ని లేవనెత్తాలి అన్నదే ఈ యొక్క ప్లాట్ఫామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆమేన్, హల్లెలూయా. అయితే మీరు శిక్షణ పొందుకుంటూ, మీరు ఇంకొకరిని సేవకులుగా లేకపోతే విశ్వాసుల్ని శిష్యులుగా తయారు చేయాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంటా ఉంది. ఆమేన్, హల్లెలూయా. కేవలం విని ఏదో మనకు అర్థమైందిలే, ఇంక వాక్యం అర్థమైందిలే, ఇదేదో బాగుందిలే, ఆ, మనం దీవించబడుతున్నాంలే అనే దానిలో ఉండకుండా, మన జీవితాలు అనేవి ఎలాగా ఇంకొకరికి దీవించబడే రీతిగా ఉండాలి అనే ఒక దృక్పథంతో మనం యొక్క వాక్యాన్ని విందాం. ప్రభా, నా ద్వారా ప్రభా సంఘంలో పరిచయం జరగాలి, నా ద్వారా సమాజం దీవించబడాలి, నా ద్వారా నా కుటుంబం దీవించబడాలి. దానికి ప్రభా నన్ను సిద్ధపరుస్తున్నావు ప్రభా. అంటే నేను ఇప్పు- నేను నేను నేర్చుకుంటున్న విషయాలు అది మరి ఒక్కరికి ఒక ఉపయోగపడే రీతిగా ఉండాలి ప్రభు అనే ఒక దృక్పథంతో, అనే ఒక ఆలోచనతో మనము ఈ యొక్క వాక్య భాగాన్ని మనం విందాం. మనము సర్వాంగ కవచము అనే ఒక చాలా ప్రాముఖ్యమైన అంశంలో ఉన్నాం. ఎందుకంటే అపవాది కార్యాలు చాలా చాలా విస్తారంగా జరుగుతా ఉన్నాయి. అపవాది యొక్క టార్గెట్, సైటన్స్ మెయిన్ టార్గెట్ ఇస్ ఫ్యామిలీ. కుటుంబం 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 మీద అపవాది యొక్క అస్త్రాలు వేస్తూ ఉన్నాడు. కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయాలని, భర్త భార్య మధ్యలో విభేదాలు, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో విభేదాలు, అటువంటి విభేదాల మధ్యలో అంటే డివిజన్ అండ్ రూల్, విభజన, వాళ్ళ మీద అధికారం చలాయించటం, విభజించుకో, అధికారం చలాయించుకో, ఈ పనిలో ఉన్నాడనమాట అపవాది. అయితే క్రైస్తవ కుటుంబాల మీద చాలా విస్తారమైన ఘోర అంధకార సంబంధమైన శక్తులు ఈ సమయాల్లో, ఈ అంత్యకాల సమయాల్లో బహుగా పనిచేస్తున్నాయి, ఇంకా పనిచేస్తూ ఉంటాయి. అందుకనే కుటుంబాలని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ప్రతిరోజు మనకి వాక్యం అవసరమే, ప్రతిరోజు మనకి దేవుని సన్నిధి అవసరమే. దేవుని యొక్క ఆ మర్మము జాతి వినాలి. సిలువ మర్మం అన్నది ప్రతిరోజు మన జీవితాల్లో మనము అవలంబించుకోవాలి, ఉపయోగంలోకి తీసుకొని రావాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. ఈ రోజు రాత్రి నేను వేకువజామున 2 o'clock నుంచి నాకు నిద్ర లేదు. అంటే అంటే రాత్రి నేను 10 o'clock అలా పడుకున్నాను. చాలా టైర్డ్ అయిపోయాను. నిన్నంతా కూడా చాలా పనిలో ఉంటా ఉండి రాత్రి 10 o'clock నిద్ర వచ్చేసింది. కానీ 2 o'clock నుంచి నాకు నిద్ర లేదు. నాకు అర్లీ మార్నింగ్ ఈ రోజు వేకువజామున 2 o'clock నుంచి ఎక్కువగా దేవుని సన్నిధిలో గడపడానికి ప్రభు ఇంకా పిలుస్తూ ఉన్నారనమాట. ఇంక ఎట్లా ఉందంటే నన్ను లేపారు. ఇంకా నేను ఇంక నిద్రపోలేని పరిస్థితి అన్నమాట. ఇంకా దేవుని సన్నిధిలో మన సమయం గడపాల్సిందే. అయితే ఆ సమయాల్లో ఈ రోజు నేను ఈ రోజు వేకువజామున కనీసం ఒక 4 గంటలు దేవుని సన్నిధిలో గడిపిన ఆ సమయాల్లో నాకు ఇచ్చిన ఒక ప్రధానమైన ఒక ఒక భారం ఏంటంటే, సిలువ మర్మం అన్నది నా జీవితంలో ప్రతిరోజు కూడా ఉపయోగంలోకి వస్తూనే ఉండాలి. అది నా కుటుంబం మీద నేను ఘోషిస్తూనే ఉండాలి. నేను కుటుంబానికి యజమానిగా ఉన్నాను. నేను నేను కుటుంబానికి యాజకుడిగా ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. హస్బెండ్ ఇస్ ద ప్రీస్ట్ ఆఫ్ ద హౌస్. ఏ హస్బెండ్ ఇస్ ద ప్రీస్ట్ ఆఫ్ ద హౌస్. ద ఫాదర్ ఇస్ ద ప్రీస్ట్ ఆఫ్ ద హౌస్. తండ్రి ఇంటికి యజమానుడైన మరి భర్త, మరి పిల్లలుంటే తండ్రి
మరి ఆ తండ్రి కుటుంబానికి యాజకుడు. ఆమేన్ హల్లెలూయా. మధ్యస్థంగా ప్రార్థన చేసే యాజకుడు. దేవుని సన్నిధిలో ఒక ప్రతినిధిగా, ఒక యాజకునిగా తన కుటుంబ పక్షాన దేవుని సన్నిధిలో అంటే సింహాసనం ముందు తన కుటుంబ పక్షాన ఇక సేవకుడైతే గనక ఎంత మందినైతే గనక దేవుడు, ఎంతమంది విశ్వాసులనైతే దేవుడు సంఘంలోకి తీసుకొచ్చాడో వాళ్ళందరి పక్షాన కూడా అంటే వాళ్ళ కుటుంబం అంటే ఆ యొక్క దైవజనుడి యొక్క కుటుంబ పక్షాన మాత్రమే కాకుండా ఎంతమంది విశ్వాసుల్ని దేవుడు సంఘంలోకి తీసుకొచ్చాడో ఆ విశ్వాసులందరి పక్షాన మధ్యస్థంగా ప్రార్థన చేయాల్సిన బాధ్యత ఆ దైవజనుడి మీద ఉంది, ఆ యొక్క తండ్రి మీద ఉంది. అంటే ఆ యొక్క కుటుంబానికి ప్రతినిధిగా ఉన్న యజమానుడిగా ఉన్న తండ్రి మీద ఉంది. ఇది ప్రతి రోజు కూడా చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే మన్నా ప్రతిరోజు పరలోకంలో నుంచి ఇజ్రాయెల్ ప్రజలకు ఇస్తూ ఉన్నారు. దేవుడు ప్రతిరోజు మన్నా అవసరానికి అనుగుణంగా ఇజ్రాయెల్ ప్రజలకి మన్నా ఎందుకు ఇస్తున్నారు అంటే ప్రతిరోజు దేవుని మీద ఆధారపడే జీవితం ఉండాలి. ప్రతిరోజు ఆహారాన్ని ఇచ్చేది దేవుడే. మన శరీర ఆహారము, మన ఆత్మీయ ఆహారాన్ని ఇచ్చేది దేవుడే. ప్రతిరోజు ఆయనతో మన యొక్క సంబంధం ఉండాలి. అందుకనే ప్రార్థన, ఆరాధన, దేవుని వాక్య మననము, దేవునితో గడిపే సమయము ఇది ఎక్కడ కూడా సన్నగిల్లకూడదు. ఏ విశ్వాస జీవితంలో కూడా ఇది తక్కువ అవ్వకూడదు. మనం దినమెల్లా దేవుని సన్నిధిలో ఆయన చిత్తానుసారంగా ఆయనతో పాటు నడవాలి అంటే వేకువజామున ప్రార్థన, క్వైట్ టైం, ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ప్రతి విశ్వాసి జీవితంలో ఒక స్పిరిచువల్ డిసిప్లిన్, ఒక ఆత్మ సంబంధమైన ఒక డిసిప్లిన్ అన్నది ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ రోజు అన్నం లేకపోయినా పర్లేదు కానీ, ఈ రోజు ఏదన్నా పని లేకపోయినా డబ్బులు లేకపోయినా పర్లేదు కానీ, ఈ రోజు ఉదయాన అంటే వేకువజామున దేవుని సన్నిధిలో దేవుని స్వరాన్ని వినకుండా ఉంటే ఆ రోజు ఎలా బ్రతకాలో మనకు అర్థం కాని పరిస్థితి అన్నమాట ఈ రోజున. అలాంటి అలాంటి అవసరత ఉంది దేవుని పట్ల. మనము దేవుని ఆయన లేకుండా, ఆయన యొక్క మాట వినకుండా, ఆయన స్వరాన్ని వినకుండా ఈరోజు దాదాపు 4 గంటలు ఆయన స్వరాన్ని వింటూనే వింటూనే ప్రభు ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడు, ఏం చేయమంటున్నాడు, అలా చేయి, ఇలా చేయి, ఇలా చేయి, అలా చేయి, ఈ వారం అంతా ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, అన్ని విషయాలన్నీ కూడా ఒక క్లియర్ కట్ గా ఏంటంటే ఒక కళ్ళ ముందు తీసుకొస్తున్నారనమాట. అంటే వారం అంతట్లో ఏం చేయాలి, నేను ఎలా ఉండాలి, నా కుటుంబం ఏం జరుగుతుంది, లోపల ఉన్న పరిస్థితులు ఏంటి, బయట ఉన్న పరిస్థితులు ఏంటి, యావత్తు విషయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనకి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటారు. అటువంటి ఒక సహవాసము, సంబంధము దేవునితో చాలా ప్రాముఖ్యమండి. ఆమేన్ హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం, చాలా ప్రాముఖ్యం, ఎందుకంటే అంత్య దినాల్లో ఉన్న ఘోర అంధకార సంబంధమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ మోసపోతున్నామో మనకు అర్థం కాని పరిస్థితి ఉంటా ఉంది. ఎక్కడ ఒక చిన్న లైన్ అన్నమాట, సన్నని గీతలాగే ఉంటది. మోసపోకుండా ఉండడానికి సన్నని గీతే. ఆ సన్న గీతని గనక వివేచించకపోతే ఇటుపక్క మోసపోవచ్చు, అటుపక్క అటుపక్క మోసపోకుండా కూడా ఉండొచ్చు. సన్నని గీతే, చాలా సన్నగా ఉంటది. అంటే అంటే మాటలు ఎట్లా ఉంటాయి అంటే వాక్యంలానే ఉంటది కానీ అది వాక్యం కాదు, వాక్యంలానే ఉంటది కానీ అది దేవుడు కాదు, అది అపవాది అది. అంటే వెలుగుతో ఉంటాడు కానీ అది ఏంజల్ ఆఫ్ లైట్, అది చూసారా, అది ఆ వెలుగుతోతది. వెలుగే కానీ వెలుగుతోతది. వెలుగే కానీ దేవుని దూత కాదు. సో ఇట్స్ ఎ వెరీ వెరీ సెన్సిటివ్ ఇష్యూ. సో కాబట్టి మనం ఆత్మీయతలో ఎంతగా మనం ఎదుగుతున్నామో అదే మన అదే మన యొక్క అదే మన యొక్క గమ్యస్థానము. ఆమేన్ హల్లెలూయా. అంటే మన ఆత్మీయతలో ఒక పరిపక్వత అన్నది, ఒక సిద్ధపాటు అన్నది అదే మన చేతులకి ఇచ్చే దేవుని పరిచర్య. ఆమేన్ హల్లెలూయా. అటువంటి సిద్ధపరచబడిన పాత్రగా జీవితంగా ఉంటేనే నీ చేతికి దేవుడు ఏదన్నా ఒక పని అప్పగించేది గాని, ఏదన్నా ఒక బాధ్యత అప్పగించాలి అంటే మటుకు ఆత్మీయతలో పరిపక్వత లేకుండా దేవుడు నీ చేతికి ఏ బాధ్యత కూడా అప్పగించలేడు. ఊరికే టైం వేస్ట్ చేసుకోవడం తప్పితే ఏముండదు అక్కడ. ఊరికే టైం వేస్ట్, ఊరికే మాట్లాడుకుంటా ఉంటారు, ఏదో చెప్పుకుంటా ఉంటారు, ఏదో అదంటారు, ఇదంటారు, అటు పోతారు, ఇటు పోతారు, ఆ వాక్యం అంటారు, ఇటు వాక్యం అంటారు, ఆ పరిచయం, ఈ పరిచయం, ఊరికి ఊరికి తిరుగుతూ ఉంటారు అంతే. అంతేగాని దేవుని కార్యాలు జరుగుతాయి అంటే జరగవు. దేవుని కార్యాలు జరగాలంటే మటుకు దేవునికి పరిపక్వత అనేది అవసరము. ఎందుకంటే అది వాక్యానుసారం అది. ఎందుకంటే 12 సంవత్సరాలు యేసు ప్రభుని దేవుడు వాడుకోలేదు. గాడ్ కెనాట్ యూజ్ చిల్డ్రన్, గాడ్ కెనాట్ యూజ్ బేబ్స్, అంటే చిన్న పిల్లల్ని దేవుడు వాడుకోలేడు.
చిన్న చిన్న పిల్లల్ని దేవుడు వాడుకోలేడు. ఎందుకంటే 12 సంవత్సరాలుగా ఉన్న యేసు ప్రభుని వాడుకోలా. ఆయనకి చాలా విషయాలు తెలిసైనప్పటికి కూడా పరిపక్వత లేదు. ఆయనలో ఇంకా జ్ఞానము, శక్తి, బలము, పరిపక్వత, దేవుని యొక్క కృప ఇంకా ఎదగాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే యేసు ప్రభు 30వ సంవత్సరానికి వచ్చాడో, ఇట్స్ అ టైమ్ ఆఫ్ మెచ్యూరిటీ. ఆ యొక్క ఏజ్ ఆఫ్ మెచ్యూరిటీ, అది ఆయన యొక్క వయసులో 30వ సంవత్సరం అని అంటే అదొక ఆ ఆ వయసు అన్నది అదొక పరిపక్వతలో ఉన్న ఆ యొక్క వయసులో ఈ దేవాతి దేవుడు దేవుడు అంటే తండ్రిని దేవుడు ఆయన వాడుకోవడానికి అభిషేకించుకున్నాడు. సో అభిషేకించుకోవాలి అని అంటే, అభిషేకముతో నడవాలి అని అంటే, అభిషేకముతో దేవుని పరిచర్య చేయాలంటే మటుకు దేవునికి పరిపక్వత అనేది చాలా ప్రాముఖ్యం. సో ఆత్మీయతలో ఎదుగుదల అనేది చాలా 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 దేవునికి ప్రాముఖ్యం. అయితే ఈ ఆత్మీయతలో ఎదుగుదల అన్నది అది సంఘంలో మాత్రమే అది సాధ్యం. సంఘంలో మాత్రమే సాధ్యం అది. సంఘానికి వెలుపలగా మనం మనం ఆత్మీయతలో మనం ఎదగలేం. సంఘానికి వెలుపలగా ఆత్మీయంగా మనం ఎదగలేం. ఎందుకంటే సంఘానికి ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే విశ్వాసి జీవితాన్ని ఎదిగించుటే, విశ్వాసి జీవితాన్ని పరిపక్వతలోకి తీసుకొచ్చుట అన్నది స- సంఘానికి ఇవ్వబడిన ప్రాముఖ్యమైన ఉద్దేశం. అ- అసలు సంఘాన్ని స్థాపించాలి అనే ఒక ఉద్దేశం దేనికి అని అంటే, ఒక విశ్వాసి జీవితం లేదా ఒక వ్యక్తి జీవితం క్రీస్తు స్వారూప్యంగా మార్చబడడానికి, ఆయనతో పాటు నడిచే జీవితంగా మారడానికి, ఆయన రాకడలో సంఘము కూడా ఎత్తబడి ఆయనతో పాటు చిరకాలం ఉండడానికి, వెయ్యేళ్ల పాలనలో మళ్ళీ ఆయన యొక్క సంఘాన్ని మళ్ళీ ఈ యొక్క భూమి మీద మళ్ళీ ఆయన యొక్క రాజ్యాన్ని విస్తరింపచేసే పనిలో వాళ్ళని కూడా వాడుకోవడానికి. సో చాలా ఒక ప్రాముఖ్యమైన ఒక ఉద్దేశపూర్వకమైన ఆ ఒక ప్రణాళిక బద్ధంగా దేవుడు సంఘాన్ని స్థాపించుట, సంఘం యొక్క కార్యాలు చేయుట, సంఘములో ఆయన కార్యాలు చేయుట, సంఘము ద్వారా ఆయన యొక్క రాజ్య విస్తరణ జరుగుట, ఇవంతా కూడా దేవుని యొక్క గొప్ప గొప్ప ఒక ఒక కాల అనంత కాల ఆయన యొక్క గొప్ప ప్రణాళికలు. ఆమేన్ హల్లెలూయా. ఆ ప్రణాళికలో మీరున్నారు, నేనున్నాను. అదే గొప్ప విషయం. మనం ఏ పార్టీ వాళ్ళు మనం అలా ఉండడానికి. అయితే సర్వాంగ కవచం విషయంలోకి వద్దాం. అయితే సర్వాంగ కవచం విషయంలో మనం చూసినట్లయితే గనుక మనము ఎఫ్ఎస్సిలు 6 మన 10వ వచనాన్ని మనం కనీసం ఒక 10, 11 క్లాసులు మనం విన్నాం. సో మీరు తప్పకుండా ఆ క్లాసెస్ తీసుకోండి. అసలు మీరు చూడండి మళ్ళీ క్లాసెస్ ని. ఆ ఒక్కొక్క క్లాసులో చాలా చాలా ప్రాముఖ్యమైన అంశాలు, ప్రాముఖ్యమైన ఉపదేశాలు ఉన్నాయి. ఆ ఉపదేశాలు తప్పకుండా మీరు మీరు వినాలి. వాటిని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ లాగా కొంచెం రాసుకోండి. అక్కడ డేట్ పెట్టుకోండి. ఆ యొక్క అంశం చూడండి. ఆ యొక్క సందేశం యొక్క ఆ యొక్క టైటిల్ ఏంటో చూడండి. దాని కింద కొన్ని మాటలు ఆ యొక్క వాక్య భాగాన్ని రాసుకోండి. సో కింద ఒక సమ్ హైలైట్ బుల్లెట్ పాయింట్స్ లాగా 1 2 3 4 5 6 7 బస్ ఓకే. సో అట్లాగా ఒక 7 పాయింట్స్ రాసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ అట్లా చూడండి. మీరు చాలా విషయాలు నేర్చుకుంటూ ఉన్నారు. ఆమేన్ హల్లెలూయా. మీరు చాలా విషయాలు మీరు నేర్చుకుంటూ ఉన్నారు. అయితే ఎఫ్ఎస్సిలు అయితే ఎఫ్ఎస్సిలు 6:11లో ఉన్నాం మనం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు అనే దాని దగ్గర మనం దాదాపు మన కొన్ని దినాల నుంచి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. హవ్వ ఓడిపోయింది. హవ్వ జయించలేకపోయింది. అది ఎలాగా ఆ ఒక అంటే ఎలాగ పాపం చేసే విధానంలోకి వెళ్ళిపోయారు హవ్వ గాని ఆదాం గాని అనేది మనం నిన్న చూసాం. అంటే అపవాదికి బానిసత్వంలోకి ఎలా వెళ్ళిపోయారు అన్నది మనం నిన్న చూసాం. అయితే ఈ రోజున అపవాదిని ఎదిరించాలి, కానీ మనం జయించాలి. ఆమెన్ చెప్పు. ఆమెన్ హల్లెలూయా. అపవాదిని ఎదిరించాలి. ఒకవేళ నువ్వు ఎదిరించకపోయినా నువ్వు ఒక పిరికివాడివే. ఒకవేళ ఎదిరించకపోయినా నువ్వు పిరికివాడివే. ఆ పిరికితనం అన్నది అది దేవుని ఆత్మ నుంచి, పరిశుద్ధాత్మ దేవుని నుంచి వచ్చింది కాదు గాని, పిరికితనం అన్నది భయపెట్టే ఆత్మ. అది ఒక దురాత్మ. భయము అన్నది ఒక ఆలోచన కాదు. భయము అన్నది ఒక భావన కాదు. ఫియర్ ఈజ్ నాట్ ఎ థాట్, ఫియర్ ఈజ్ నాట్ ఎన్ ఇమోషన్, ఇట్ ఈస్ అ డిమానిక్ స్పిరిట్. భయము అన్నది ఒక ఆలోచన కాదు. భయము అన్నది ఒక భావనాత్మపు ఆ విషయం కాదు. కానీ భయము అన్నది అదొక దురాత్మది. అది అపవాది. అది అది సాతాను సంబంధమైన రాజ్యంలో ఉన్న దురాత్మది. ఇట్ ఇస్ ఎ స్పిరిట్ ఆఫ్ ఫియర్. అది మన తిమోతి పత్రికలో మనం చూస్తాం. పౌలు రాస్తాడు తిమోతికి. అయితే విషయం ఏంటంటే, అపోస్తలుడు పౌలు రాస్తాడు తిమోతికి. అయితే విషయం ఏంటంటే
ఒకవేళ పిరికితనంతో ఉన్నావా, అయితే నువ్వు భయపడుతున్నా అయితే నువ్వు భయపడుతున్న జీవితంగా ఉన్నావు. అయితే నిన్ను నడిపించుస్తుంది, అంటే నిన్ను నడిపిస్తుంది ఎవరంటే భయపెట్టే దురాత్మ. స్పిరిట్ ఆఫ్ ఫియర్ ఈస్ గైడింగ్ యూ ఆర్ లీడింగ్ యూ. సో స్పిరిట్ ఆఫ్ ఫియర్ తో ఇబ్బంది పడుతున్నావా, అంటే భయపెట్టే దురాత్మతో ఇబ్బంది పడుతున్నావా, నువ్వు అపవాదిని ఎదిరించలేవు. అసలు నువ్వు అపవాదిని ఎదిరించలేవు. అసలు అపవాది అంటేనే భయపడతా ఉంటావు. ఇక అపవాదిని ఇక అపవాది అంటే నువ్వు భయపడుతున్నావు అని అంటే, కుక్కలు ఎలాగైతే గనక నీ మీద ఆ ఆ, నీ మీదకి కుక్కలు వస్తున్నాయి అనుకోండి. ఇక నువ్వు భయపడి గనక నువ్వు పరిగెత్తా ఉంటే కుక్కలు ఇంకా నిన్ను వెంబడి, ఇంకా నిన్ను ఇంకా తరుగుతా ఉంటాయి. ఎప్పటిదాకైతే గనక నువ్వు భయపడుతూ ఉంటావో కుక్కలకి, ఆ కుక్కలు నిన్ను తరుగుతానే ఉంటాయి. అలాగే అపవాదితో అపవాది పట్ల నీకున్న ఆలోచనలు, ఓ చాలా శక్తిమంతుడు, నన్ను ఏదో చేస్తాడు, నన్ను ఇబ్బంది పెడతాడు, నేను ఆ ప్రార్థన చేస్తే వాళ్ళకి ఈ ప్రార్థన చేస్తే వీళ్ళకి ఈ ప్రార్థన చేస్తే నన్ను చాలా ఇబ్బంది పెడతాడని ఇట్లాంటి ఆలోచనలు కలిగి అసలు ప్రార్థనే చేయకుండా ఎవరికి, నేను ఆ పరిచయం నాకెందుకులే, ఈ పరిచయం నాకెందుకులే, ఎందుకు వాళ్ళ ఇంట్లో ఉన్న దురాత్మలు నా మీదకి వస్తా ఉంటాయి అని చెప్పి ఇట్లాగా నువ్వు భయపడుతూ ఉంటూ ఉంటే ఆ భయపెట్టే దురాత్మ నిన్ను ఇంకా పీడిస్తూనే ఉంటది, నిన్ను నష్టపెడుతూనే ఉంటది. అరే ఇప్పుడే కదా ఏదో కొంచెం జలుబు వచ్చింది, రేపు ఏమన్నా జ్వరం వస్తుందో, ఆ? మళ్ళీ ఈ రోగం ఇంకా పెద్దగా అయితే గనక ఐసీయూలో ఏమన్నా మళ్ళీ ఏమన్నా హాస్పిటల్లో జాయిన్ అవుతున్నాం. సో భయపెట్టే దురాత్మలు నీకు ఏమేమి జరగలేదో వాటిని జరుగుతున్నట్టుగా నీతో మాట్లాడి, ఏమేమి జరగలేదో అంటే ఇంకా జ్వరం రాలేదు ఇంకా నీకు, కానీ జ్వరం వచ్చినట్టుగా నీకు చూపించి మళ్ళీ నువ్వు దాన్ని నమ్మి నీ నోటి ద్వారా నువ్వు మాట్లాడే పరిస్థితుల్లోకి వచ్చి మళ్ళీ ఇక అక్కడ రోగం తీసుకొచ్చే దురాత్మలు ఇంకా పనిచేసి, అక్కడ భయపెట్టే దురాత్మలు పనిచేస్తాయి. డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తా ఉంటే ఇంకా రోగం తీసుకొచ్చే దురాత్మలు కూడా పనిచేస్తా ఉంటాయి. ఇంకా రోగాలు. దాంతో ఏం జరుగుతూ ఉంటదంటే చివరికి నువ్వు రోగిగానే బ్రతకాలి. ఇక ఇక వారం రోజులంతా కూడా రోగమే. ఇంకా నువ్వు దేవుని పనిలో ముందుకు వెళ్ళకూడదు, ఇక ఏ పనిలో ముందుకు వెళ్ళకూడదు అనే ఒక బానిసత్వంలోకి తీసుకొచ్చే ఒక విషయాలు మనం చూడొచ్చు. అయితే విషయం ఏంటండి, అపవాదిని ఎదిరించాలంటే ధైర్యం కావాలి. ఆమేన్ హల్లెలూయ. అపవాదిని ఎదిరించాలంటే ధైర్యం కావాలంటే అది కేవలము పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాత్రమే. నీ ఆత్మలోకి, అది కూడా విశ్వాసము ద్వారానే, క్రీస్తు నీలో ఉన్న ఆ యొక్క గొప్ప మర్మము ద్వారానే, విశ్వాసము ద్వారానే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి, ఆమేన్ అల్ల పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి నీ ఆత్మీయ పురుషుణ్ణి, అంటే నీ ఆత్మ పురుషుణ్ణి, అంటే నీ ఆత్మని బలోపేతంగా చేస్తేనే గాని బలోపేతంగా చేస్తేనే గాని నువ్వు అపవాదిని ఎదిరించలేవు. ఎఫెసీలు 3 అధ్యాయం పద 15 వచనం. ఎఫెసీలు 3:15. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి, చూడండి, మీరు అని అంటే అక్కడ యావత్తు విశ్వాసులతో మాట్లాడుతున్న మాటలు అవి. మీరు అంతరంగ పురుషుడు అంటే మీ ఆత్మనందు శక్తి కలిగి. ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? శక్తి మన దగ్గర నుంచి రాదు, శక్తి ఎవరో ఇస్తే కాదు. ఈ శక్తి అనేది పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి రాగా మనల్ని శక్తిమంతులుగా మారుస్తున్నాడు. అందుకనే యేసుప్రభు ఏమన్నారు, యెరూషలేములోనే నుండి మీ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మీరు శక్తిమంతులుగా మారతారు, శక్తితో నింపబడిన వారిగా ఉంటారు, మీరు సాక్షులుగా బ్రతుకుతారు. మీరు యేసు ప్రభు యొక్క పునరుద్ధానపు శక్తి ఏమిటి అన్నది, అది మీ ఆత్మలో అది మీరు అనుభవిస్తారు. మీ ద్వారా ఆ ఆ యొక్క పునరుద్ధానపు శక్తి అనేది పని చేసినప్పుడు అంధకార శక్తులు ఎలాగా నష్టమైపోతాయో మీరు సాక్షులుగా ఉంటారు. ఆమేన్ హల్లెలూయా. అయితే విషయం ఏంటండి, శక్తి కలిగి, ఆయన శక్తి కలిగి అని అంటే అక్కడ మనం అక్కడ మన అక్కడ మన పరిశుద్ధాత్మ శక్తి అన్నది మనం అనుభవించే రీతిగా ఉండాలన్నమాట. ఆమేన్. ఇది ప్రతి విశ్వాసతో మాట్లాడుతున్న మాటలు ఇవి. ఇది కేవలం దైవజనులతో మాట్లాడుతున్న మాటలు కాదండి. ఇది ప్రతి విశ్వాసితో మాట్లాడుతున్న మాటలు. ఆయన ఆత్మ వలన ఆయన ఆత్మ వలన అంటే ఆయన ఆయన ఆత్మ అంటే పరిశుద్ధాత్మ వలన, ఆయన ఆత్మ అంటే దేవుని ఆత్మ, ఎవరు? పరిశుద్ధాత్మ వలన. ఇట్స్ హోలీ స్పిరిట్ హూ విల్ బ్రింగ్ యూ పవర్ ఇన్ యువర్ స్పిరిట్.
సో ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడే నీ ఆత్మలో శక్తినిస్తాడంట. ఆమెన్ హల్లెలూయా. ఏం చేస్తారంట? శక్తినిచ్చి బలపరచునట్లుగాను. ఆమెన్ హల్లెలూయా. బలపరచునట్లుగాను. నీ నీ ఆత్మలో బలము అన్నది దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ వలన సాధ్యము. పరిశుద్ధాత్మ దేవుడు నీకు శక్తినిస్తాడు. నీకు నీ నీ ఆత్మని బలపరుస్తాడు. ఆమేన్ హల్లెలూయా. నీ ఆత్మ బలపరుస్తాడు. 16 వచనం. క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను. ఆమేన్. సో విశ్వాసము ద్వారా ఏం జరుగుతుంది? ఈ శక్తి అనేది బయటకి అది అది ప్రకటింపబడుతూ ఉంటది. ఆమేన్ హల్లెలూయా. క్రీస్తు నీలో ఉన్నాడని, క్రీస్తులో ఉన్న క్రీస్తులో ఉన్న శక్తి, క్రీస్తులో ఉన్న బలము, అది విశ్వాసము ద్వారా. ఆమేన్ హల్లెలూయా. అంటే నిన్ను దేవుడు ఎంతగా అభిషేకించాడు అన్నది మాత్రమే కాదు ఇక్కడ కావాల్సింది. నువ్వు ఎంత పరిమాణంలో విశ్వాసంలో నువ్వు ముందుకు వెళ్తావో ఆ అభిషేకం అన్నది అంతగా బయటకి అది అది కార్యాలు చేస్తూ ఉంటది అనమాట. నేను మళ్ళీ చెప్తున్నాను. ఎంతగా నీ అంతరంగంలో దేవుడు అభిషేకించాడు అన్నది మాత్రమే కాదు గాని ఆ అభిషేకం అన్నది కార్యరూపంలోకి రావాలి అని అంటే దేవుని శక్తి అనేది బయట పని చేయాలి అని అంటే ఈ విశ్వాసం అనే ఒక పరిమాణం ఉంది చూసారా. దర్ ఆర్ లెవెల్స్ ఆఫ్ ఫెయిత్. ఫెయిత్ లో కూడా లెవెల్స్ ఉన్నాయి అన్నమాట. విశ్వాసంలో కూడా మర్మాలు ఉన్నాయి. విశ్వాసంలో కూడా లోతైన మర్మాలు ఉంటాయి. అబ్రహాంకి అబ్రామ్ అబ్రహాం కదా అబ్రామ్, ముందు పేరు అబ్రామ్. అబ్రామ్కి విశ్వాసం ముందు చాలా ఎక్కువ ఉందా? లేదు. చిన్న చిన్నగా పరిస్థితులకు అనుగుణంగా చిన్న చిన్నగా ముందుకు వెళ్తా ఉంటుంటే ఆ మరుభూమిలో ఆయన ముందుకు వెళ్తా ఉంటే ఇల్లు వదిలేశాడు ఆయన. ఆయన కుటుంబీకులను వదిలేసి లోతును పట్టుకున్నాడు. సరే లోతుతో పాటు ముందుకు వెళ్తా ఉన్నాడు. అయితే అయితే ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు అతని జీవితంలో అబ్రాం జీవితాన్ని అబ్రహాంగా దేవుడు మార్చి ఆయన జీవితంలో విశ్వాసపు పరిమాణాలు అంటే విశ్వాసము గురించి ఇంకా అనేకమైన విషయాలు ఇంకా తెలియపరుచుకుంటూ అంటే దేవుని గురించి ఎంతగా తెలుసుకుంటావో అంతగా నీకు విశ్వాసం అనేది నీ జీవితంలో కనబడుతుంది అనమాట. బికాస్ గాడ్ అండ్ ఫెయిత్ బోత్ ఆర్ రిలేటెడ్, బోత్ ఆర్ లింక్డ్. దేవుడు విశ్వాసము రెండు కూడా లింక్ అయి ఉంటాయి. దేవుని గురించి నువ్వు ఎంత తెలుసుకుంటూ ఉంటావో అంతగా నీలో విశ్వాసం కూడా పెరుగుతా ఉంటది అనమాట. అంటే నీ విశ్వాసం యొక్క పరిమాణము ఎంతగా పెరుగుతూ ఉంటుందో అంతగా నీలో ఉన్న శక్తి, నీలో ఉన్న క్రీస్తు, శక్తిమంతుడుగా ఉన్న క్రీస్తు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వ అధికారిగా ఉన్న క్రీస్తు, నీలో ఉన్న క్రీస్తు యొక్క కార్యాలు, నీలో ఉన్న శక్తితో కూడిన, నీలో ఉన్న శక్తిమంతుడైన క్రీస్తు, నీలో ఉన్న సర్వ అధికారిగా ఉన్న క్రీస్తు, ఆయన అధికారం అనేది బయట పనిచేయాలి అంటే విశ్వాసం మీద కూడా ఆధారపడింది. ఆమేన్ హల్లెలూయా. విశ్వాసం అని అంటే దేవుడు ఎవరో నీకు తెలియాలి. దేవుని మాట వినాలి. ఆ మాటే నీకు విశ్వాసము. దేవుడు నీ ద్వారా కార్యాలు చేయగలడు అని నువ్వు ఎందుకు నమ్ముతున్నావు అంటే క్రీస్తు నీలో ఉన్నాడు గనక ఆయన రక్షించుకుందాం అనుకుంటున్నాడు. ఆయన కార్యం చేద్దాం అనుకుంటున్నాడు. ఆయన ఉన్నాడు కదా ఈ లోకంలో 2024 సంవత్సరాల క్రితం ఆయన ఉన్నాడు కదా. ఆయన ఎలా ఉన్నాడో, ఆయన ద్వారా ఏ పని జరిగిందో అదే పని నీ ద్వారా కూడా జరిగించుకోవడానికి నీలోకి వచ్చిన క్రీస్తు, నీలోకి పంపించిన పని, నీలో పంపించిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి బలము అది నీ ద్వారా ప్రకటింపబడాలి అంటే విశ్వాసం పెరగాలి. ఆమేన్ హల్లెలూయా. ఎందుకు ఎందుకు నీ ద్వారా ఆశ్చర్య కార్యాలు, ఎందుకు గొప్ప కార్యాలు జరగట్లేదు అంటే విశ్వాసంలో ఎక్కడో నువ్వు ఒక లెవెల్లో ఉన్నావు అనమాట. అంటే విశ్వాసపు పరిమాణాలు పెరుగుతూ ఉంటాయి. అది ఎలా పెరుగుతాయి? దేవుని గురించి తెలుసుకుంటే. దేవుని గురించి ఎంతగా నువ్వు తెలుసుకుంటూ ఉంటావో అంతగా విశ్వాసం కూడా పెరిగిపోతా ఉంటది. ఆమేన్ హల్లెలూయా. అయితే అంతరంగ జీవితంలో ఇటువంటి శక్తి కలిగి బలోపేతంగా నీ ఆత్మీయ జీవితం గనక ఉంటూ ఉంటే అప్పుడే నువ్వు అప్పుడే నువ్వు అపవాదిని ఎదిరించగలవు. అసలు ఎదిరించాలంటేనే మనకు భయం. అసలు అపవాదిని ఎదిరించాలంటేనే భయం. ఆ భయముతో ఉన్నవాడు విడుదల పొందుకోవాలి. అంటే ఆ యొక్క భయపెట్టే దురాత్మ నుంచి వస్- ఆ వ్యక్తి విడుదల పొందుకోవాలి. విడుదల పొందుకోవాలంటే సత్యం తెలియాలి. ఎందుకంటే విడుదల లేకపోతే ఒక బంధకము అన్నది అబద్ధముతో కూడి ఉన్నది. కానీ సత్యాన్ని తెలుసుకుంటే మాత్రం విడుదల. ఆమేన్ హల్లెలూయా. ఆ యొక్క భయపెట్టే దురాత్మతో
నువ్వు ఎన్ని సంవత్సరాలు జీవిస్తావు ఇలాగే? రోగాలు, 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 రోగాలు. ఎన్ని సంవత్సరాలు అలా జీవిస్తూ ఉంటావు? ఎన్ని సంవత్సరాలు ఆ ఇక ఇదే భయంతో, ఇక కుక్కల భయంతో ఆ కుక్కలు మరుగుతూ ఉంటాయి. ఆ కుక్కలు నీకు ఎదురుగానే వస్తూ ఉంటాయి, లేకపోతే నేను నీకు తరుగుతా ఉంటాయి. నువ్వు ఎన్ని సంవత్సరాలు ఇంకా పరిగెత్తా ఉంటావు? నువ్వు 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 పరిగెత్తేవాడివి ఒక చోట నుంచొని ఆ కుక్కల వైపు చూసి నువ్వు ధైర్యంగా గనక ఒక రాయి తీసుకుంటే, ధైర్యంగా రాయి తీసుకుని ఆ కుక్కల్ని కొట్టావంటే మళ్ళీ ఆ కుక్కలు మళ్ళీ నీ మీదకి రావు. అలాగే దావీదు కూడా రాయి తీసుకొని గొలాయతుని కొట్టాడు. మళ్ళీ గొలాయతు మళ్ళీ దావీదు మీదకి రాకుండా చేసుకున్నాడు. అంటే అపవాదిని ఎదిరించావా, దేవుని అధికారం పనిచేయచ్చు. అపవాదికి భయపడుతూ ఉన్నావా, భయపడిపోయి నువ్వు పారిపోతూ ఉన్నావా, ఇక నాకెందుకులే ఇదంతా గాని, కానీ నాకు ఇంక సేవ వద్దు, ఏమొద్దు, నాకు ఈ పరిచర్య వద్దు, ఏమొద్దు అని చెప్పి, నాకు ఇంక సంఘంలో వెళ్ళానా, వచ్చానా, కూర్చున్నానా, చప్పట్లు కొట్టానా, విన్నానా, పోయానా, ఏదో తిన్నానా, ఇంక పడుకున్నానా, నువ్వు ఇలాగా ఉంటే గనక నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఏదో ఎప్పుడు చూడలేవు నువ్వు. ఎందుకంటే ఏ- ఎందుకంటే నీ ఆత్మలో ఒక చలనం లేదు. ఒక నీ ఆత్మలో ఒక మార్పు అనేది, ఒక ఎదుగుదల అనేది ఎందుకు లేదంటే, ఎక్కడో నువ్వు కాంప్రమైజ్ అయిపోయావు, ఎక్కడో నువ్వు ఒక చోట్లనే, ఒక లెవెల్లోనే ఉండిపోయావు. ఇంకా చాలు అనుకుంటున్నావు నువ్వు. నీకు చాలు అనుకుంటే నువ్వు అక్కడే ఉంటావు. అంటే నువ్వేది మాట్లాడతావో నీ జీవితం అది. నువ్వేది మాట్లాడతావో అదే నీ జీవితం. నువ్వేది అనుకుంటావో అదే నీ జీవితం. ఎందుకంటే నీ యొక్క స్వచిత్తానికి వ్యతిరేకంగా, నీ యొక్క స్వచిత్తానికి మీదగా పరిశుద్ధాత్మ కార్యం చేయలేడు. అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని. గాడ్ నెవర్ ఫోర్సెస్ యూ. దేవ దేవుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని లాగి పీకి ఇలాగ మారు అలాగ మారు అని ఎప్పుడు చెప్పడు. కమ్ టు మీ, నా దగ్గరికి రా, నా మాటలు విను, అర్థం చేసుకో, నా మాటలు స్వీకరించు. నీ యొక్క నీ యొక్క స్వచిత్తానికి అనుగుణంగా నా మాటలకి నువ్వు గనక లోబడితే, నా ఆత్మ నీలో కార్యం చేసి నీ జీవితాన్ని మార్చి, నా వలే అంటే ఆయన స్వారూప్యం వల్లే మార్చుకొని, ఆయన మీ ద్వారా ఏదైతే కార్యాలు చేద్దాం అనుకుంటున్నాడో ఆయన చేసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. అటువంటి ఆత్మీయ జీవితం ప్రతి విశ్వాసికి దేవుడు ఇచ్చాడు. అటువంటి గొప్ప గొప్ప యోగ్యకరమైన ఆత్మీయ జీవితాన్ని ప్రతి విశ్వాసికి ప్రభు ఇచ్చారు. సో అపవాదిని ఎదిరించాలంటేనే భయం ఉండకూడదు. భయం ఉన్నవాడు ఇంకా విడుదల పొందుకోలేదు. విడుదల పొందుకున్నాడు విడుదల పొందుకున్నాడు ఎదగట్లేదు. ఎక్కడైతే బానిసగా ఉన్నాడో అదే జీవితం ఇంకా చివరిదాకా. అయితే విషయం ఏంటంటే ఇక్కడ మరి ఎఫెసీయులు 6 మరి 11లో చూసినట్లయితే, మీరు అపవాది తంత్రములను ఎదిరించాలి అని అంటే, మనం యేసుప్రభు జీవితాన్ని మనం చూస్తూ మనం మనం నేర్చుకోవాలి. మన యేసుప్రభు జీవితాన్ని చూస్తూ మనం నేర్చుకోవాలి. నేర్చుకునే వారంగా ఉంటే గనుక దేవుడు మనకి ఇంకా నేర్పిస్తూ ఉంటాడు. నెవర్ ఎవర్ థింక్ దట్ యు నో ఎవ్రీథింగ్. రాంగ్. ఎప్పుడు అనుకోవద్దు నాకు అన్ని తెలుసని. నాకు పెద్దగా ఎవరు అవసరం లేదులే. చాలా తప్పండి. చాలా తప్పు. స్టిల్ ద స్టిల్ ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్, చివరి శ్వాస వరకు మనం నేర్చుకుంటూనే ఉండాలి. చివరి శ్వాస వరకు మనం నేర్చుకుంటూనే ఉండాలి. నేర్చుకునే హృదయం ఉంటే తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తాడు. అంటే ద డిసైపుల్ అంటేనే, డిసైపుల్ అంటేనే, శిష్యుడు అంటేనే దానికి అర్థం ఏంటంటే మ్యాథిటీస్, లేకపోతే దాని యొక్క పేరు, దాని యొక్క గ్రీక్ పదం మ్యాథిటీస్ అనే ఒక వర్డ్ యూజ్ చేస్తున్నారు డిసైపుల్ దానికి. దాని అర్థం ఏంటంటే స్టూడెంట్. స్టూడెంట్, విద్యార్థి. విద్యార్థిగానే ఉండు, టీచర్ గా ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీకు నేర్పిస్తా ఉంటాడు. ఆయన ఉపదేశకుడు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు ఒక మ్యాథమెటిక్స్ గా, ఒక డిసైపుల్ గా గనక ఉంటే, స్టూడెంట్ గా గనక ఉంటే, ఒక విద్యార్థిగా గనక అటువంటి హృదయం కలిగి ఉండాలి. విద్యార్థిలాగే ఉండాలి చివరి వరకు. ఓ చిన్న పిల్లల ద్వారా కూడా దేవుడు నీకు నేర్పిస్తాడు. చిన్న పిల్లల ద్వారా ప్రభు నేర్పిస్తారు. నీ చుట్టూ జరుగుతున్న విషయాల్లో నుంచి ప్రభు నేర్పిస్తారు. అలాగే వాక్యంలో ఉన్న యేసు ప్రభు ద్వారా చాలా ప్రాముఖ్యమైన ఉపదేశాల్ని మనకు నేర్పిస్తారు. హల్లెలూయా. మనతో మాట్లాడి మనకు నేర్పిస్తారు. అయితే విషయం ఏంటంటే, యేసు ప్రభుని చూడాలి అంటే మటుకు, యేసు ప్రభుని చూడాలంటే నీ యొక్క శరీరపరమైన నేత్రాలతో అయితే నువ్వు చూడలేవు. నీ యొక్క శరీరపరమైన నేత్రాలతో నువ్వు చూడలేవు.
అయితే నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి అని అంటే నూతన జన్మ అనుభవం అనేది ప్రతి విశ్వాసికి అవసరం. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన స్టేట్మెంట్ ఇది. నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడితేనే వాక్యంలో ఉన్న మర్మమైన వాక్యంలో ఉన్న మర్మంగా ఉన్న క్రీస్తు ఎవరో నీకు అర్థమవుతుంది. లేకపోతే ఊరికే స్టోరీ బుక్ లా ఉంటుంది బైబిల్. ఊరికే ఆ స్టోరీ చదువుకుంటే ఈ స్టోరీ చదువుకుంటే అంటే సండే స్కూల్కి వెళ్ళామా, ఏదో స్టోరీ విన్నామా, ఆ సమూయేలు ఏం చేశాడు, దావీదు ఏం చేశాడు, లేకపోతే గిద్యోను ఏం చేశాడు, ఇంతవరకే గాని దానిలో ఉన్న మర్మం ఏంటో మనకు అర్థం కాక మన జీవితాలు కూడా మారకుండా ఉంటాయి. అందుకని సంవత్సరాలు సంవత్సరాలు సంఘానికి వెళ్తారు కానీ మారని జీవితాలుగా ఉంటారు. ఇంట్లో పరిస్థితులు అవే, ఇంట్లో అవే గొడవలు, అవే రోగాలు, అవే శాపాలు, అవే పాపాలు, అవే పిల్లల జీవితాలు, మారని జీవితాలు ఎందుకు ఉంటున్నాయి అంటే మర్మంలో, వాళ్ళ జీవితాల్లో మర్మం లేదు. ఎందుకంటే వాళ్ళ ఆత్మీయ నేత్రాల ముందు యేసు ప్రభు ఎవరో కనబడని జీవితాలుగా ఉన్నాయి కాబట్టి ఏదో వెళ్ళామా వచ్చామా చదువుకున్నామా కూర్చున్నామా పోయామా అన్న రీతిగా ఉంటదేమో గాని ఆత్మీయ జీవితం అనేది మారుట అనే దానిలోకి రావాలంటే మటుకు మన ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. ఆమేన్, హల్లెలూయా. అది నూతన జన్మ అనుభవంలో ఉంది. నూతన జన్మ అనుభవం అన్నది మన ఆత్మలో దేవుడు కార్యం చేయగా, మన ఆత్మలో దేవుడు కార్యం చేయగా మరణంగా ఉన్న ఆత్మని, అంటే మరణావస్థలో ఉన్న ఆత్మ అంటే ఎక్కడైతే పరిశుద్ధాత్మ దేవుడు లేడో అక్కడ జీవం లేదు. ఎక్కడైతే దేవుని ఆత్మ లేదో అక్కడ జీవం లేదు. దేవుడు మట్టిలో నుంచి, అయితే మట్టి నుంచి ఆయన ఒక ఆకారాన్ని తయారు చేసి ఒక మనిషిగా తయారు చేసి నాసికా రంధ్రాల్లో ఆత్మతో ఊదితేనే గాని, మన ఆదికాండం 2వ అధ్యాయం చూసాం, ఆత్మతో ఊదితేనే గాని అక్కడ జీవాత్మగా అక్కడ మారలేదు. అంటే ఆత్మ ఎక్కడ పనిచేస్తుందో అక్కడ మరణంలో నుంచి జీవంలోకి వస్తుంది. అట్లాగే ఎప్పుడైతే యేసు ప్రభుని యొక్క ప్రభువుగా, నీ యొక్క రక్షకునిగా, దేవునిగా స్వీకరించినట్లయితే అది కూడా పూర్ణ హృదయంతో, పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, నీ యొక్క యావత్తు చిత్తాన్ని ఉపయోగించుకుంటూ నువ్వు నువ్వు యేసు ప్రభుని అంటే అర్థం చేసుకున్నావు, ఆయనే దేవుడని, ఆయనే రాజుని, ఆయనే ప్రభు అని అర్థం చేసుకున్నావు, నువ్వు ఆయన రక్షకుడు అర్థం చేసుకున్నావు. అది యేసు ప్రభుని అలా స్వీకరించినట్లయితే నీ ఆత్మలో నూతన కార్యం, ఆ కార్యం చేసేదే దేవుడే. అది మానవుడు కాదు, ఏ దైవజనుడు కూడా కాదు. దైవజనుడు మాట్లాడే మాటలు అది దేవుని మాటలుగా ఉంటే కనుక అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో కార్యం చేస్తారంటే ఎవరైతే ఆ మాటల్ని స్వీకరించారో, నమ్మారో, స్వీకరించారో, వాళ్ళ హృదయపూర్వకంగా వాళ్ళు వాళ్ళు స్వదేవునితో మాట్లాడుకున్నారో ఆ యొక్క మాటల్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ వారి ఆత్మలో నూతన కార్యం అని అంటే వాళ్ళ ఆత్మీయ నేత్రాల్ని మళ్ళీ తెరుచుట, ఆత్మీయ చెవుల్ని మళ్ళీ తెరుచుట, వాళ్ళకి అంటే నూతన జన్మ పొందుకున్న వారికి వాక్యంలో ఉన్న మర్మాలు అర్థమవుతా ఉంటాయి, చూస్తూ ఉంటారు, వాళ్ళు వాళ్ళు వినగలుగుతూ ఉంటారు, వాళ్ళకి అర్థమవుతా ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. అయితే అటువంటి ఆత్మీయ జీవితం కలిగి వాక్యంలో ఉన్న వాక్యంలో ఉన్న యేసు ప్రభు ఎవరు అన్నది ప్రతి విశ్వాసి చూడగలిగే ఆత్మీయ జీవితము. అటువంటి అనుభవాలు ప్రతిరోజు వేకువజామున దేవుని సన్నిధిలో వాక్యాన్ని మననం చేస్తున్న సమయాల్లో యేసు ప్రభు ఎవరో నీకు పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తూ ఉంటా. ఆ చూస్తున్న ఆ యేసు ప్రభుని, ఆయన వెలుగైన, ఆయన వెలుగుతో నింపబడిన ప్రభువుని నువ్వు చూస్తూ ఉంటే ఆయన వెలుగులో నీ అంతరంగ జీవితంలో ఉన్న యావత్తు అంధకారం అంతా కనబడతా ఉంది. పాత జీవితం యావత్తు కనబడతా ఉంది. ప్రభువా నాకు ఈ పాత జీవితం వద్దయ్యా, నాకు నేను అలసిపోయాను ప్రభువా, నాకు ఈ పాత జీవితం నాకు వద్దు ప్రభువా అని నువ్వు చెప్పేంత వరకు, నువ్వు చెప్పేంత వరకు నీ జీవితం మారదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితం మారాలంటే గనక దేవుని వెలుగు నీ మీద ప్రకాశిస్తే నీ అంతరంగ జీవితంలో ఏం జరుగుతుందో నీకు 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 తెలుసు. ఆ నువ్వు తెలుసుకుంటూ ఉంటే నీకు దేవుడు చూపించిన ఆ విషయాల్ని, ప్రభా నాకు వద్దయ్యా, ఇంకా ప్రభా నాకు ఈ జీవితం వద్దు ప్రభా, నాకు ఈ యొక్క భయపడే జీవితం నాకు వద్దయ్యా, ధైర్యవంతునిగా నన్ను మార్చు ప్రభువా. నేను భయం 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 ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఇబ్బంది పడతా ఉన్నాను ప్రభువా, నాకు విడుదల కావాలి. యేసయ్యా నాకు విడుదల కావాలి, నాకు విడుదల కావాలి. దేవుని సన్నిధిలో ఆయన వెలుగైన వాక్యములో మాత్రమే, వెలుగుతో నింపబడిన వాక్యంలో మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, వంశాల్లో కూడా ఏం జరిగింది, ఎక్కడ ఆటంకాలు ఉన్నాయి, ఎక్కడ మనం పడిపోతున్నాం, ఎందుకు అపవాది అలా కార్యం చేస్తా ఉంది, ఎలా చేస్తా ఉంది, ఎలాగ చేయగలుగుతుంది కుటుంబాల్లో, ఆ విషయాల్ని మనకి కేవలం దేవుని సన్నిధిలో మాత్రమే మనకి
ఆ మనకు ఉత్తరాలండి. ఆమేన్ హల్లెలూయా. సో అటువంటి మరి ఆత్మీయ జీవితాలుగా మారడానికి, అపవాదిని ఎదిరించడానికి ఆత్మ పురుషునిలో శక్తి, దేవుని ఆత్మ వలన బలము, క్రీస్తు నీలో ఉన్నాడు అనే ఒక మర్మము, విశ్వాసములో విశ్వాసములో ఎదిగే ఒక పరిమాణంలో ఎదిగే ఒక జీవితముగా ఉంటే తప్పకుండా మనం అపవాదిని ఎదిరించగలం. అపవాది మీద మనం జయం పొందుకోగలం. ఆమేన్ హల్లెలూయా. సో రేపొద్దున మనం 5 o'clock మళ్ళీ కలుద్దాం. అయితే చెప్పాలనుకుంటున్న విషయం నేను ఇంకా ముందుకెళ్ళలేదు. ఇంకా నేను మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు ద్వారా ఎలాంటి విషయాలు జరిగాయి, అపవాది మీద జయం ఎలా పొందుకున్నాడు ఆయన అన్నది ఒక ప్రాముఖ్యమైన విషయం. అది చెప్పాలనుకున్నాను కానీ కొన్ని విషయాలు బట్టి కొంచెం ఇలాగా అసలు ముందుకెళ్లాల్సి వచ్చింది. కానీ విషయం ఏంటంటే మనం అది నేర్చుకోవాలి. యేసు ప్రభుకి వ్యతిరేకంగా, యేసు ప్రభుకి ఎదురుగా మూడు మూడు పరీక్షలు వచ్చాయి. మన మత్తయి సువార్త 4లో మనం చూస్తాం. మూడు పరీక్షలు వచ్చాయి. మూడు పరీక్షల మీద ఆయన జయం పొందుకున్నాడు. దాని వెనకాల ఉన్న విషయాలేంటి, దానిలో ఉన్న లోతైన మర్మం ఏంటో మనం రేపొద్దున మనం చూద్దాం. అయితే ఈ రోజు వరకు మనం నేర్చుకున్న విషయాలు, మనం అపవాదిని ఎదిరించాలంటే భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి. ఆ యొక్క భయం అనేది ఎలా వస్తుంది, దానిలో నుంచి విడుదల ఎలా పొందుకోవాలి, మనము ధైర్యవంతులుగా ఎలా మారాలి, అయితే మనలో ఉన్న అయితే మనలో ఉన్న బలహీనతలు ఎలాగ బలంగా మారుతాయి అన్నది మనం ఎఫెసీయులు 3వ అధ్యాయంలో మనం చూసాం. అది చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఆయన విన్న మాటలు మా యొక్క వెనికిడిలో ప్రభా, అయా మీరు ఇంకా లోతుగా, ఇంకా ప్రభా నైనా ఒక ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ ప్రభా, ఇంకా మీరు ఏదైతే మీ యొక్క బిడ్డలతో మాతో మాట్లాడాలని మీరు ఉద్దేశించారో అయ్యా మాతో మాట్లాడమని అడగొచ్చు. ఇప్పటిదాకా మీరు మాట్లాడిన మాటలు ప్రభా నైనా వాటిని మేము నెమరు వేసుకునే జ్ఞానాన్ని మాకు దయచేయండి. మననం చేసుకునే బుద్ధిని, జ్ఞానాన్ని, వివేచన మాకు దయచేయండి. విన్న మాటల్ని ప్రభా విడిచిపెట్టకుండా, ఆ విన్న మాటల్ని మళ్ళీ 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 ప్రభా తండ్రి, మరి ఈ మాటలకు అనుగుణంగా నా జీవితంలో కార్యాలు జరుగుతున్నాయా? మరి దేవుని యొక్క వాక్యంలో ఉన్న వెలుగు నా మీద ప్రకాశిస్తుందా? నా జీవితంలో, నా కుటుంబంలో, వంశంలో ఏముంది? ఎక్కడ ఒక ఆటంకం ఉంది? ఎందుకు దేవుని కార్యాలు జరగట్లేదు నా జీవితంలో? ఆయన వాగ్దానాలు అయితే ఉన్నాయి కానీ కార్యాలు అయితే జరగట్లేదు. ఎందుకు? ప్రభువా, నీ సన్నిధిలోనైనా మేము అడిగే వారంగా, ప్రభువా, ఒక వాద్యమాడే వారంగా పెనుగులాటను మాకు దయచేయండి. ఎందుకంటే యాకోబుని మార్చింది పెనుగులాట ద్వారా. పెనియల్లో ప్రభువా నిన్న యాకోబు అంతరంగ జీవితాన్ని మార్చేశావు, ఇజ్రాయెల్ గా చేసావు. ఆ పెనియల్ అనుభవాలు మా అందరికి కూడా మీరు దయచేయమని అడగొచ్చు తండ్రి. ఈ రోజు ఈ ఆయుధం కూడా అపవాది నాయన ఏ ఏ ఏ ప్రణాళికల బద్ధంగా నాయన మాకు గాని, మాకు ఎదురుగా గాని, నాయన మా యొక్క కుటుంబానికి మీద గాని, ఆ యొక్క పిల్లల మీద గాని, ఆయన పరిచర్య మీద గాని, ఆయన పరిచర్యలో ఉన్న సేవకుల మీద గాని, విశ్వాసుల మీద గాని, ఎంతమంది విశ్వాసుల్ని మీరు సంఘానికి అప్పగించారు తండ్రి, నాయన వారందరి మీద, ఎవరి మీద కూడా తండ్రి నాయన ఏ ప్రణాళికల్ని ప్రభా అపవాది ప్రభా నేను సిద్ధపరచుకున్నాడు, ఆ యావత్తు ప్రణాళికలు, యావత్తు కార్యాలు యేసు నామంలో నష్టమైపోవును గాక. ఆమేన్ హల్లెలూయా. యేసు నామంలో ఏ రోగము ప్రభా నా ఇంటిని ముట్టదు, నా నా గుడారానికి ప్రభ సమీపించదు, ఏ రోగము సమీపించదు యేసు నామం. ఎందుకంటే నా గుడారం చుట్టూ ప్రభ ప్రార్థన చేసుకోండి. యేసు నామంలో నా గుడారం చుట్టూ ప్రభా నాయన పరలోకపు ప్రభా నైనా మీ యొక్క ఆయన పరలోకం నుంచి వచ్చిన దేవదూతులు మా మా ఇంటి చుట్టూ మా యొక్క జీవితాల చుట్టూ ప్రభ పరిచర్య చుట్టూ ప్రభా తండ్రి సంఘం చుట్టూ ప్రభా సంఘస్థుల యావత్తు కుటుంబాల చుట్టూ అయా నేను వేలాది 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 దేవదూతుల సమూహాలు తండ్రి నైనా మీరు ప్రభా నేను పంపించి ఉన్నారు యేసు నామంలో. ప్రభా నైనా యావత్తు అయా తండ్రి మీరు అప్పగించిన ఆత్మల యావత్తు ప్రభా నైనా వారి చుట్టూ ప్రభావాల యొక్క కుటుంబాల చుట్టూ కూడా మీ యొక్క సన్నిధిని ప్రభా నైనా తోడుగా ఉంచమని, అయ్యా వారి మీద కనుదృష్టి ఉంచి వారిని నడిపించమని తండ్రి నాయన. ఏ ఒక్కరు కూడా పాపంలో పడిపోకుండా ప్రభా, ఎక్కడ కూడా శరీరాశులకి, నేత్రాశులకి, జీవపుడంబాలకి, పేరు ప్రఖ్యాతులకి ప్రభా నైనా ఈ యొక్క ధన సంపదకి ప్రభా శరీరాశుల సంబంధమైన విషయాల్లోకి వెళ్లకుండా, ఎక్కడ కూడా మేము పడిపోకుండా ప్రభా ప్రతి దినము ప్రతి నిత్యము ప్రభా ఆత్మలో తండ్రి నీ యొక్క అయా తండ్రి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే ఒక ఒక నిర్ణయం కలిగి, ఒక తండ్రి నిన్న ఆత్మీయ జీవితంలో ప్రభా నైనా ఒక నిర్ణయం కలిగి నాయన గమ్యస్థానానికి అనుగుణంగా నైనా ఆ యొక్క గమ్యస్థానాన్ని చూస్తూనే ప్రభా నీతో పాటు నడిచే వారంగా ప్రభా చేయమని అడుగుచున్నాను. ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ప్రభా యేసయ్య తండ్రి నాయన మా ఇంట్లో ఉన్న ప్రతి అవసరాలను తీర్చండి. యెహోవా ఈరేగా ఉన్న దేవా, మా అవసరాలన్నీ కూడా తీరుస్తున్న దేవుడు.
అయ్యా ప్రభానైనా మీకు వందనాలు స్తోత్ర. సర్వశక్తి మంచుడా, యెహోవా రాఫాగా ఉన్న దేవ, యెహోవా షలోం ప్రభా, మా జీవితాల్లోకి సమాధానము కలుగును గాక. హల్లెలూయా. నేను భర్త భార్యలు ఎక్కడ కూడా కొట్టుకోకుండా ఆయన మాట్లాడుకొని, నేను ఆ యొక్క మాటల్లో గాని ఆ యొక్క విషయాలు అన్నిట్లో ప్రభా సమాధానము సమాధానము సమాధానము, యేసు నామంలో సమాధానం మా ఇంట్లో ప్రభా, నేను మా యొక్క ఇళ్లలో ప్రభా నేను చూడడానికి మీరు ప్రభా నైనా మీరు మా మధ్యలో ఉన్నారు. హల్లెలూయా. యెహోవా షలోమ్ గా మా మధ్యలో ఉన్నారు ప్రభా. మీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసమును మీకును మనందరికి తోడై ఉండును గాక.